హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. డబ్బు, సమృద్ధి, మనీ, వెల్త్, ఇలా ఎన్నో పేర్లు డబ్బుకి. అయితే ఏంటి అంటే మరి ఈ ప్రపంచం అంతా డబ్బును వెంబడిస్తుంది. మరి ప్రతి మనిషి డబ్బును వెంబడిస్తాడు. నేనైనా జాబ్ చేస్తాం డబ్బు గురించి. కానీ ఈ డబ్బు ఒకదాన్ని వెంబడిస్తుందట. ఒకసారి ఏంటి అనేది చూసుకుందాం. అంతకంటే ముందు మరి రాజుల కాలంలో మనం కనుక చూస్తే, బైబిల్ కాలంలో ఒక వ్యక్తి దగ్గర ఎంత డబ్బు ఉండింది అంటే ప్రపంచాన్ని పోషించాడంట ఆయన. మరి ఇంకొక వ్యక్తి ఏమో మరి ఎడారిలో మరి దేవుడు ఆయనని వెండి బంగారము పశువులు కలిగి బహు సమృద్ధిగా ఆశీర్వదించాడంట. ఎడారి అంటే మీకు తెలుసు ఏముండదు. అయితే మరి దేవుడు ఆయన భక్తుల్లో కొంతమందిని ఇంత సమృద్ధిగా ఆశీర్వదించడానికి కారణం ఏంటి? అయితే ఒక వచనం చూసుకుందాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా. అయితే ఇందాక నేను మీకు చెప్పినట్టు మనం డబ్బును వెంబడిస్తాం. ఈ ప్రపంచం డబ్బును వెంబడిస్తుంది. కానీ డబ్బు దేని వెంబడిస్తుందంట? ఆయన నిబంధన. అయితే మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ద పర్పస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. మరి నీ జీవితంలో దేవుడు నీ కొరకు ఒక గమ్యం కలిగి ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఒక చిత్తం కలిగి ఉన్నాడు. మరి నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఏంటి అని నీవు తెలుసుకొని నీవు దాన్ని వెంబడించే ఈ ప్రయత్నంలో దేవుడు నువ్వు దాన్ని నెరవేర్చడానికి నీకు భాగ్యాన్ని ఇస్తాడంట. అయితే అలా అని చెప్పేసి మరి దేవుడు డైరెక్ట్గా నీకు ఆ అకౌంట్లో డబ్బులు ఇస్తాడా? డైరెక్ట్గా నీకు మరి దూత వచ్చి ఇన్ని కోట్లని ఇస్తుందా? బ్యాంక్ వాళ్ళు పట్టేసుకుంటారు, ఎందుకంటే కరెన్సీ నంబర్ ఉంటుంది దాని మీద. అలా కాదు సహోదరుడా, సహోదరి. దేవుడు నీకు భాగ్యం సంపాదించుకోవటానికై సామర్థ్యాన్ని ఇస్తాడంట. సో వెన్ యూ హ్యావ్ దిస్ థాట్, దిస్ డిజైర్ ఫర్ ద లార్డ్, మరి ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చాలని ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ వెంబడిస్తున్నప్పుడు గాడ్ గివ్స్ యూ సమ్ ఐడియాస్. దేవుడు నీకు కొన్ని ఐడియాస్ ఇవ్వచ్చు, నీకు ఒక మరి సలహాలు ఇవ్వచ్చు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసి. లేదా దేవుడు నీకు ఒక ద్వారం ఓపెన్ చేయొచ్చు బిజినెస్ది. ఏదో ఒక రకంగా మరి నీవు ఎవరికైనా ప్రార్థించినప్పుడు వారు నీకు మరి ఈ యొక్క సమస్య తీర్చినందుకు మరి నీకు ఇంత డబ్బు ఇస్తానని చెప్పేసి ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరగవచ్చు. కానీ అది కాదు నీ ఈ యొక్క ఫోకస్ ఉండాల్సింది. నీ కేంద్రీకరణ అక్కడ ఉండొద్దు. నీ కేంద్రీకరణ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మీద ఉండాలి. మరి యేసు ప్రభు వారు అంత రిచ్ ఎవరు లేరు భూమి మీద. ఎందుకంటే ఈ డజన్ నీడ్ బ్యాంక్ అకౌంట్. ఆయనకు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఆయనకు ట్యాక్స్ కట్టాలంటే వెళ్ళి గ్యాలంతో చేపను పట్టుకో, ట్యాక్స్ కట్టేంత సమృద్ధి ఆ చేప నోట్లో ఉన్న షకల్లో ఉందని అంటాడు. సో హీ ఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్. సో ఆ క్రీస్తు ఇప్పుడు నీలో నాలో కూడా ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, మరి నీవు దేన్ని వెంబడిస్తున్నావు? ఈ డబ్బునా లేకపోతే దేవుని యొక్క చిత్తాన్నా? హల్లెలూయా.